వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రాఫ్టింగ్ వంకాయలో పెట్టుబడి ఎంత అవుతుంది, మనకు ఎంత నికర లాభం వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా వరకు మనకు వీడియోలలో గ్రాఫ్టింగ్ వంకాయకు సంబంధించిన వీడియోలు చేయడం జరిగింది. మనకు ఫెర్టిలైజర్స్ కానీ తర్వాత పెస్టిసైడ్స్ కానీ ఏవేవి అనేది 2 వీడియోలు చేసినా వాటి వీడియోల లింక్ కూడా ఈ వీడియో లాస్ట్లో ఇస్తా. ఎవరైనా చూడకుంటే చూడండి. సో ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారు మన ఫార్మర్స్ కూడా, సార్ పెట్టుబడి ఎంత అవుతుంది మనకు డబ్బులు ఒక ఎకరం వంకాయ సాగు చేస్తే, గ్రాఫ్టింగ్ వంకాయ ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈల్డింగ్ ఎట్లా వస్తుంది, ఎన్ని టన్నుల ఎకరాన కటింగ్ అవుతుంది, ఈ విధంగా చాలామంది అడుగుతున్నారు. మనకు టైం వీల్లేక చేయలేకపోతున్నాం, తొందరగా కొద్దిగా లేట్ అయినా వీడియోస్ చేస్తున్నాం. సో ప్రజెంట్ మనం ఇప్పుడు ఉన్నది గ్రాఫ్టింగ్ ఇది క్రాప్, మీరు ఈ వీడియోలో చూస్తున్నది కూడా గ్రాఫ్టింగ్ వంకాయ. సో ముఖ్యంగా గ్రాఫ్టింగ్ వంకాయ అంటే దీన్నే తెలుగులో అంటు వంకాయ అంటారు. చాలామంది రైతులు వేస్తున్నారు ప్రజెంట్. చాలా వరకు మనకు నర్సరీ ద్వారా చాలామంది రైతులకు కూడా పంపించడం జరిగింది గ్రాఫ్టింగ్ వంకాయ. కొన్ని కటింగ్స్ కూడా అవుతున్నాయి, కొన్ని క్రాప్ ఆల్రెడీ కటింగ్ ఒక 3-4 కటింగ్లు కూడా అయిపోయినాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను తొందరలోనే హైదరాబాద్ అటు వెళ్ళినప్పుడు ఈ వర్షాల వల్ల వెళ్ళలేకపోతున్నా, దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను చేస్తాను కంపల్సరీగా, రైతుల ఫీడ్బ్యాక్ తీసుకుంటా. సో ముఖ్యంగా ఈ వీడియోలో మనకు ఒక్క ఎకరంలో గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేయాలంటే మనకు ఫస్ట్ పెట్టుబడి చూద్దాం, తర్వాత ఈల్డింగ్ ఎంత వస్తుంది, మనకు రేట్ ఏంది, లాభం ఎంత అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో లాంగ్ అయినా పూర్తిగా చూడండి. సో ఈ వీడియోలో చెప్పే పెట్టుబడి లాభము నేను రైతులతోని మాట్లాడి రైతులకు వచ్చిన దిగుబడి, నా యొక్క సొంత అవగాహన, నా యొక్క ఫీల్డ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మాకు చుట్టుపక్కల దొరికే ఎరువులు కానీ అన్ని రకాలవి నాకు ఉన్న అవగాహనతోని మాత్రమే ఈ పెట్టుబడి అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా లాభం కూడా ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా ప్రతి ఒక్క రైతుకు రావాలని లేదు, కొంత ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, డిఫరెంట్ రావచ్చు. అక్కడ మీ లోకల్లో ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రతి ఒక్క రైతు దృష్టిలో పెట్టుకోవాలి. సార్ ఇది ఇంత అవుతుంది కదా సార్, మీరు అట్లా చెప్పిండ్రు సార్, ఇట్లా చెప్పిండ్రని ఆ విధంగా అనుకోకుండా, స్టిల్ ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా ఇది నేను చెప్పిన దాంట్లో ఏదైనా కరెక్ట్ లేకున్నా కంపల్సరీ కింద కామెంట్ పెట్టండి, దానికి ఏదైనా సొల్యూషన్ కానీ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫస్ట్ మనము ల్యాండ్ ఒక ఎకరం మనం తీసుకున్నట్లయితే జనరల్గా వంకాయలో మనకు ఒక ఎకరం ల్యాండ్ రెడీ చేసుకోవాలి. కంపల్సరీగా ల్యాండ్ని రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ జనరల్గా మనం మామూలుగా కల్టివేటర్ లేదా తర్వాత ప్లవ్ వేసిన తర్వాత రోటావేటర్ వేసుకుంటారు. రోటావేటర్ వేసుకొని బెడ్స్ వేసుకుంటారు, ల్యాండ్ని రెడీ చేసుకుంటారు. మనం ఆ విధంగా మనం ఒక ఎకరం పొలం రెడీ చేసుకోవాలంటే కంపల్సరీ ట్రాక్టర్కి ఒక 6,000 నుండి 7,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది ట్రాక్టర్కు. తర్వాత మనకు కంపల్సరీ పశువుల ఎరువు అనేది వేసుకోవాలి. ఈ పశువుల ఎరువుకు జనరల్గా మీ ప్లేసు మీకు లభ్యమయ్యే రేటు అక్కడ అవైలబిలిటీని బట్టి రేట్ ఉంటుంది. జనరల్గా నాకు నేను వేసింది, నాకు ఉన్న అవగాహన మాత్రము ఒక ఎకరంలో కంపల్సరీగా ఒక 4 నుండి 6 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేయాలి. మా వైపు అయితే మొత్తం మనకు ఫీల్డ్కి వచ్చే వరకు ఒక ట్రాక్టర్ ఎరువు 2,000 దాదాపు అయితే 12,000 రూపాయలు మనకు పశువుల ఎరువుకు పోతుంది. నెక్స్ట్ వచ్చేసి యూరియా, డిఏపి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక బస్తా డిఏపి, 2 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత వచ్చేసి మనకు యూరియా, తర్వాత కొంత పొటాషు, కొంత మైక్రోన్యూట్రియంట్స్, హ్యూమిక్స్, ఇవన్నీ కలిపి 5 నుండి 6,000 రూపాయలు మనకు ఎరువులకు అవుతుంది. ఏది రసాయన ఎరువులకు. అదే మనకు పశువుల ఎరువు అయితే 12,000. తర్వాత నెక్స్ట్ మల్చింగ్ అనేది వేసుకోవాలి. కలుపు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఒక ఎకరం మల్చింగ్కు మనకు 12,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దీని తర్వాత మనకు అంతా ల్యాండ్ రెడీ అయిపోయి మల్చింగ్ వేసుకొని రెడీ అయినాక ప్లాంట్లు అనేటివి చాలా వరకు డిఫరెంట్గా అమ్ముతున్నారు. 15 రూపాయలు, 13, 12, 10, 8, 5, 6, 7 డిఫరెంట్గా అమ్ముతున్నారు. జనరల్గా మనము చాలామంది రైతులకు కూడా ఇస్తున్నాము. మనము యావరేజ్ 7 రూపీస్ మనం వేసుకున్న ఒక 2,000 మొక్కల ఎకరానైతే 14,000 రూపాయలు మన మొక్కలకు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మొత్తం మనం టోటల్ చేసినట్లయితే ఒక 50,000 ఖర్చు అనేది మనకు వస్తుంది ఒక ఎకరంలో. స్టార్టింగ్ అంటే ప్లాంటేషన్ చేసే వరకు మీకు 50,000 ఖర్చు అనేది వస్తుంది ఒక ఎకరంలో. దీని తర్వాత వచ్చేసి మనకు ప్రతి వారము డ్రిప్లో ఎరువులు ఇవ్వాలి, స్ప్రేలు చేయాలి ప్రతి వారం, ఎవ్రీ వారం. అది ఒక షెడ్యూల్డ్ మాదిరిగా మినిమం డ్రిప్లో ఎరువులు మినిమం మామూలుగా పెట్టుకున్న మనకు ఒక 5 కేజీలు అట్లా పెట్టుకున్న, మీడియం మనం మామూలు క్వాలిటీ వాడిన 600 రూపాయలు 5 కేజీలు అంటే 600 రూపాయలు 5 కేజీలకు డ్రిప్లో ఎన్పికే ఎరువులు ఫెర్టిలైజర్స్కు అవుతుంది. మళ్ళీ స్ప్రేలు ప్రతి వారం స్ప్రే చేయాలి, ఒక 2,000 రూపాయలు స్ప్రే, దాదాపు 2,600 రూపాయలు కంపల్సరీగా వీటికి అవుతాయి. అంటే డ్రిప్ ఎరువులకు వారానికి 600 అంటే మనకు 50 రోజులు అంటే ఒక 7 వారాలు
వారాలు 7 తీసుకున్నాం మనము, ఒక 4200 రూపాయలు 50 రోజుల వరకు ప్లాంటేషన్ చేసినప్పటి 50 రోజుల వరకు. అంటే ఫస్ట్ 10 రోజులు మనం ఏం ఎరువులు ఇయ్యం, 10 రోజుల తర్వాత 50 రోజులు అంటే 60 నెలల పంట, మనకు 60 రోజుల పంట వచ్చే వరకు దాదాపు 4200 డ్రిప్ ఎరువులు అవుతాయి. తర్వాత స్ప్రేలు 7 వారాలు, ప్రతి వారము 2000 రూపాయలు అంటే 14000 రూపాయలు స్ప్రేలు అవుతాయి. అంటే దాదాపు 50,000 రూపాయలు మనం ల్యాండ్ రెడీ చేసుకొని మనం ప్లాంటేషన్ చేసే వరకు 50,000 రూపాయలు, ఇవి 4200 ఎరువులు, తర్వాత 14,000 రూపాయలు స్ప్రేలు అంటే మందులు. అంటే దాదాపు మొత్తం మనకు 60 రోజులు పంట వచ్చే వరకు స్ప్రేలు, ఫెర్టిలైజర్లు అంతా కలిపి దాదాపు 68,000 రూపాయలు మనకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, 68,000 రూపీస్. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే 60 రోజులు వస్తుందో అప్పుడు లైట్గా కటింగ్ స్టార్ట్ అవుతుంటుంది. కొంత ఒక క్వింటాలు, 2 క్వింటాలు, 5 క్వింటాలు ఇట్లా స్టార్ట్ అవుతుంది. మనకు 70 రోజులు, 75-80 వచ్చే వరకు మనకు దాదాపు 1-2 టన్నులు అట్లా కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ దిగుబడి అనేది దీనికి వచ్చే కెపాసిటీ, దిగుబడి దాని ఆధారంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఫస్ట్ కటింగ్ క్వింటాలు, తర్వాత 5 క్వింటాలు, టన్ను రావచ్చు, 2 టన్నులు రావచ్చు, మళ్ళీ తక్కువ కావచ్చు. ఇది ఏ విధంగా వేరియేషన్ అవుతుందంటే, ఎందుకు అవుతుంది అంటే మీ లోకల్లో ఉన్న వాతావరణ పరిస్థితులు, మీ సాయిల్ యొక్క గుణము, తర్వాత మీరు ఇచ్చే ఫెర్టిలైజర్లు, మీరు చేసే స్ప్రేలు, మీకు ఆ పంటపై ఉండే అవగాహన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కొంత ఎక్కువ తక్కువ అటు ఇటు ఉండవచ్చు. ఇది జనరలైజ్గా నేను చెప్పడం జరుగుతుంది ఇందులో. సో ఈ విధంగా 60 రోజులు వచ్చే వరకు మనకు 68,000 రూపాయల ఖర్చు అనేది వస్తుంది. ఇక తర్వాత వచ్చేసి మనకు ఫెర్టిలైజర్లు కూడా పెరుగుతాయి. ఇప్పుడు 600 వారానికి అయితే ఎన్పికే ఫెర్టిలైజర్లు, ఈ పూత కాత ఎప్పుడైతే స్టార్ట్ అయితే అప్పటి నుండి కంపల్సరీ కాల్షియం ఇవ్వాలి, బోరాన్ ఇవ్వాలి, మెగ్నీషియం ఇవ్వాలి, గ్రోత్ ప్రమోటర్లు స్ప్రే చేయాలి. తర్వాత స్ప్రేలు కూడా ఒక ఎకరానికి అప్పుడు ఇంకా దోమ, పురుగు ఇవన్నీ అటాక్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు పూత కాత వస్తే అప్పుడే మెయిన్ డిసీజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి మనకు వారానికి 2000 అయ్యే స్ప్రే 3000 రూపాయలు అవుతుంది. ఫెర్టిలైజర్లు 600 నుండి ఒక 400 పెంచుకుంటే 1000 రూపాయలు. అంటే ఇవి 3, అవి 1000, 4000. అంటే ప్రతి వారము మినిమం 4000 రూపాయలు అనేది మనకు ఇది స్ప్రేలు కానీ ఈ ఫెర్టిగేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క వారానికి అంటే దాదాపు మనకు 4000 రూపాయలు తీసుకున్నా మనకు నెలకు ఒక దాదాపు ఒక 6000 అంటే ప్రతి వారం 4 అంటే 4 వారాలంటే దాదాపు 16,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక్క నెలకు మనకు ఫెర్టిగేషను, స్ప్రేలు అంతా 16,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది మినిమం. ఈ 16,000 రూపాయలు ప్రతి నెల ఖర్చు. దీంతో ఇది నెల తీసుకుంటే మనకు అప్పటి కటింగ్ ఎప్పటి వరకు వస్తుంది? 6 నెలల వరకు కటింగ్ వస్తుంది మనకు, 6 మంత్స్ వరకు. అంటే మామూలు వంకాయ చెప్తున్నాను నేను. ఇదే అయితే 6 నెలల తర్వాత మనకు 6 నెలల వరకు జనరల్గా మనకు మామూలు వంకాయ దిగుబడి. ఇదైతే మనకు 2 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. అయితే మామూలుగా మనము ఒక 6 నెలల వరకు మనకు కటింగ్ ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది మనం చూసుకుందాం. 2 ఇయర్స్ అవసరం లేదు. ఫస్ట్ ఒక 6 నెలలు చూసుకుంటే తర్వాత దాదాపు ఇదే ఖర్చు కొంత ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 6 నెలకు 16,000 ఖర్చు. అంటే దాదాపు 6 నెలల వరకు మనకు ఖర్చు చూసుకున్నట్లయితే 96,000 రూపాయలు దాదాపు 6 నెలల వరకు దీనికి ఖర్చు వచ్చే అవకాశము ఉంటుంది కంపల్సరీగా. అంటే ప్రతి నెల 16,000, తర్వాత మనకు 6 నెలల వరకు చూసుకున్నట్లయితే 96,000. ఈ విధంగా మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు గ్రాఫ్టింగ్ వంకాయలో ఉంటుంది. దీనితో పాటు మనకు ఈ ఫెర్టిలైజర్లు, స్ప్రేలు, మనకు ఎరువులు, ల్యాండ్ రెడీ చేసుకోవడము, ప్లాంటేషన్ మొక్కలకు, ఇవన్నిటికీ మనము ఖర్చు చూసుకున్నట్లయితే ఇప్పుడు మేము చెప్పిన విధంగా దీంతో పాటు మనకు వీటికి వర్కర్స్ అనేది అవసరం ఉంటుంది. అంటే మనకు కటింగ్కు వర్కర్ కావాలి, మందులు స్ప్రే చేయడానికి వర్కర్ కావాలి, ప్లాంటేషన్కు ఎరువులు వేయడానికి వీటన్నిటికీ వర్కర్స్ కావాలి. వర్కర్స్ తర్వాత కలుపు, వీటికి కూడా మనకు ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకుంటాం. ఇప్పుడు వర్కర్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా మనకు స్ప్రేకు వర్కర్లను మొత్తం 6 నెలల వరకు చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్ 15,000 రూపాయలు. తర్వాత కటింగ్ మనకు ఒక టన్ను వంకాయలను ఒక 3 నుండి 4 కూలీలు తెంపే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మొత్తం మీకు ఈల్డింగ్ వచ్చి దానికి కటింగ్కు వర్కర్స్కి అయ్యేటి దాదాపు 72,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీకు 72,000 రూపాయలు మనకు కటింగ్ లేబరు, స్ప్రేకు 15,000 రూపాయలు. తర్వాత వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్, అంటే మనం కూరగాయలు కటింగ్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ దూరాన్ని బట్టి ఉంటుంది ఖర్చు. ఎన్ని కిలోమీటర్లు ఉంది, మీకు ఎంత తీసుకుంటారు అక్కడ. జనరల్గా మనం రఫ్గా 15,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్కు. తర్వాత కలుపు మందులు స్ప్రే, కలుపుకు వర్కర్లను పెట్టడమా, వీడరా, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా అప్రాక్సిమేట్ 15,000 రూపీస్ మనం తీసుకున్నాం దానికి. ఈ విధంగా మొత్తం టోటల్గా వచ్చేసి మనకు ఇవి అన్నీ కలిపితే వీటితో పాటు అవి 68,000, 96,000. ఇప్పుడు నేను ఇవన్నీ కలిపితే దాదాపు 1 ఎకరము గ్రాఫ్టింగ్
వంకాయలో మీకు అయ్యే పెట్టుబడి 3 లక్షల రూపాయలు. అంటే ప్లాంటేషన్ ల్యాండ్ రెడీ చేసినప్పండి మీకు కంప్లీట్ 6 నెలల వరకు కటింగ్ అయ్యే వరకు 3 లక్షల రూపాయలు కటింగ్ అయ్యే మీకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 3 లక్షల రూపాయలు అనేది ప్రాపర్గా మీరు కరెక్ట్గా మేనేజ్మెంట్ చేసి ఒక సిస్టమేటిక్గా చేస్తే, లేదు ఇంకా మీకు కొంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 30-40 వేలు అటు కావచ్చు ఇటు కావచ్చు, అది చెప్పలేము. ఇది జస్ట్ మీకు ఒక జనరలైజేషన్ కొరకు ఇది చెప్తున్నా. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు కూడా సార్ ఎంత పెట్టుబడి అవుతుంది అనేది. ఇది మనకు ఒక ఎకరం వంకాయలో పెట్టుబడి. అయితే మనకు ఈ విధంగా పెట్టుబడి పెట్టి 3 లక్షల రూపాయలతో ఒక ఎకరం గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసినట్లయితే ఈ గ్రాఫ్టింగ్ వంకాయలో మనకు ఈల్డింగ్ ఎన్ని రోజుల కటింగ్ వస్తుంది, ఎన్ని టన్నులు వస్తుంది, మనకు ఏ రేట్ ఉంటుంది, ఎంత లాభం వస్తుంది అనేది మనం ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఇది ఎకరం మీరు మంచి మేనేజ్మెంట్ చేసి వాతావరణం కరెక్ట్గా ప్రాపర్గా ఉండి కరెక్ట్గా అయితే ఒక ఎకరంలో కంపల్సరీగా ఒక 5 నుండి 6 రోజులకు మీకు కంపల్సరీగా కటింగ్ అనేది ఒక 2 టన్నుల కటింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఎకరం నుండి. ఈ విధంగా మనం మనకు కటింగ్ అనేది 2 టన్నులు తీసుకుంటే దాదాపు మీకు 2 టన్నులు మినిమం. నేను చెప్పేది కొందరు రైతులు 3 టన్నులు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా 2-3 టన్నులను తీసుకున్నట్లయితే దాదాపు మనము ఒక నెలకు వచ్చేసి ఒక 10 నుండి 12 టన్నులు దిగుబడి అనేది తీసుకోనే అవకాశం ఉంటుంది ఒక నెల. ఈ విధంగా మీరు 6 నెలల పంట కాలానికి 6 నెలలు ఇంటూ 6 ఇంటూ 12 టన్నులు లేదా 10 టన్నులు తీసుకుంటే మీకు 72 టన్నులు. అంటే 6 నెలలలో ఒక ఎకరం గ్రాఫ్టింగ్ వంకాయ తోటలో 72 టన్నులు తీసుకునే అవకాశం ఉంటుంది మీరు కరెక్ట్గా మేనేజ్మెంట్ చేసుకుంటే. ఆ విధంగా మీకు దాదాపు 72 టన్నులు కాకుండా మీరు మినిమం ఇంకో 10-12 మనం యావరేజ్ 2 పట్టుకున్న దాదాపు 60 టన్నులు మనం మామూలుగా రఫ్గా తీసుకున్న 6 నెలల్లో ఒక 60 టన్నులు తీసుకున్నట్లయితే రేట్ అనేది మనకు 15, 10, 20, 40, 50, 70 రేట్ అనేది ప్రైస్ అనేది ఎవరు చెప్పలేరు. మీరు లోకల్లో మీరు పంట ఎక్కడైతే వేస్తారో చుట్టుపక్కల మార్కెట్లో ఎంతవరకు ఏం రేటు అనేది మీరు చూసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గ్రాఫ్టింగ్ వంకాయ ప్లాన్ చేసుకోవాలి. లేదు 2-3 ఎకరాలు వేస్తాం మేము కొద్దిగా ఎక్కువ వేస్తాము అంటే ఒక 3 ఎకర్స్ వేస్తే మీరు ఒక 200 కిలోమీటర్లు దూరం ఉన్న మీరు కొంత ఎక్కువ దూరం ఉన్న మీరు ట్రాన్స్పోర్ట్లో పంపించవచ్చు. ఎందుకంటే మనకు వస్తుంది దిగుబడి కాబట్టి. అదే ఎకరము హాఫ్ ఎకర్ అట్లా వేస్తే మీ చుట్టుపక్కల ఉన్న మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని మీరు వేయండి. సో ఆ రేట్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా మనం యావరేజ్ రేట్ ఒక 20 రూపాయలు తీసుకున్న ఒక క్వింటాల్కు 2000 రూపాయలు. 10 క్వింటాల్ అయితే 1 టన్ను అంటే 1 టన్నుకు 20,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. మనము 6 నెలల కాలంలో 60 టన్నులు తీసుకున్న 60 ఇంటూ 20,000 అంటే దాదాపు 12 లక్షల రూపాయలు 6 నెలల నుండి మనము ఒక ఎకరం గ్రాఫ్టింగ్ వంకాయ తోటలో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన ఈ 60 టన్నులకు 20 రూపాయల రేటుతోని 12 లక్షల రూపాయల వచ్చినట్లయితే ఇందులో ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు అనేది పోతుంది. 3 లక్షల ఖర్చు పోతే మనకు మిగిలేది 9 లక్షల రూపాయలు. ఇది మనకు గ్రాఫ్టింగ్ వంకాయలో పెట్టుబడి వచ్చే నికర లాభము. సో ఇప్పుడు ఫైనల్గా ఇది కూడా వినండి, నేను చెప్పేది కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఈ విధంగా మీరు వీడియో చూసి ఒక ఎకరంలో 12 లక్షలు వస్తాయి, మనం 3 లక్షల ఖర్చు పెడతాం, 9 లక్షల లాభం వస్తుందని ఉద్దేశంతో మీరు వేయడం జరుగుతుంది. బట్ ఈ రేటు మనకు వచ్చే దిగుబడి తర్వాత మీరు పెట్టే పెట్టుబడి మీకు ఈ డిసీజ్ను కంట్రోల్ చేయగలుగుతారా లేదా, వీటిపైన అవగాహన ఉందా లేదా, వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని చాలా జాగ్రత్తగా చేసుకొని అన్నీ కలిసి వచ్చినప్పుడే మీరు ఇంత లాభం తీసుకోగలుగుతారు. లేదు అనుకుంటే ఇంత రాకపోవచ్చు అంటే మినిమం మీరు 60 టన్నులు లేకున్నా మామూలు ఎకరం వంకాయ ప్రాపర్గా కరెక్ట్ మేనేజ్మెంట్ చేస్తేనే 30 టన్నులు 35 టన్నులు వస్తుందని చాలామంది రైతులు చెప్తుంటారు. మీరు అదే ఆ 40 టన్నులు రాని ఈ గ్రాఫ్టింగ్ వంకాయలో కూడా ఒక 6 నెలల్లో 40 టన్నుల దిగుబడి మీరు తీసిన 40 టన్నుల దిగుబడి తీసిన 20 రూపాయల రేటు ఉన్న 8 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. 3 లక్షలు ఖర్చు పోయినా మనకు 4 నుండి 5 లక్షలు మిగిలే అవకాశం ఉంటుంది. అయితే ఈ లాభము ఇదంతా పూర్తి ప్రాపర్గా చాలా కేర్ఫుల్గా మీరు వంకాయ తోటలను మందులు ఇవ్వడంలో ఫెర్టిలైజర్స్ ఇవ్వడంలో కరెక్ట్ అవగాహన, ప్రాపర్ ఫెర్టిలైజర్లు ఇవ్వడము, ప్రాపర్ స్ప్రేలు చేయడము, వంకాయ తోటను ఎక్సలెంట్గా బాగా కాపాడుకోగలిగితే మాత్రం మీకు మినిమం 1 ఎకరం గ్రాఫ్టింగ్ వంకాయలో తక్కువ 5 లక్షల ఆదాయం అనేది పొందే అవకాశము ఉంటుంది. నేను చెప్పేది చాలా మినిమము, చాలా ఇది. ఇంకా కొందరు రైతులు 15 లక్షలు తీసిన వాళ్ళు ఉన్నారు, ఎకరంలో 10 లక్షలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఎకరం గ్రాఫ్టింగ్ వంకాయ వేసి 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చిన వాళ్ళన్నారు. 1 ఎకరం గ్రాఫ్టింగ్ వంకాయ వేసి డిసీజ్ని కంట్రోల్ చేయలేక, పురుగును కంట్రోల్ చేయలేక, అవగాహన లేక, తెలుసుకోలేక, వాతావరణ పరిస్థితుల వల్ల, అనేక కారణాల వల్ల
వాళ్ళు ఏం పెద్ద ఆదాయం పొందలేక ఏదో పెట్టుబడి వెళ్ళడం మామూలుగా ఆ విధంగా కూడా రైతులు ఉన్నారు. అది రైతును బట్టి, అవగాహనను బట్టి, ప్రాంతాన్ని బట్టి, మనం చేసే పద్ధతిని బట్టి వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను చెప్పే విషయాలు కూడా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకొని చేసేది ఉంటే చాలా ప్రాపర్గా మీకు మార్కెట్ తక్కువ అంటే దగ్గర లేదు, దూరం ఉంది అంటే మామూలు ఎకరం అట్లా వేసుకోండి. మేము హైదరాబాద్ అయినా పెద్ద మార్కెట్లకు ఎక్కడైనా పంపుతామంటే మీరు 3 ఎకరాలు 5 ఎకరాలు కూడా వేసుకోవచ్చు. బట్ మీరు ఎకరం గ్రాఫ్టింగ్ వంకాయతో ఎవరైతే వేస్తారో ఆల్రెడీ రైతులకు వేరే వ్యవసాయం ఉంటుంది. బీర వేస్తారు, కాకర వేస్తారు, టమాటా వేస్తారు, వరి వేస్తారు, పత్తి వేస్తారు. ఇవన్నీ చేసే రైతులు ఏం చేస్తారంటే అరే బాగుంది ఇదేమో ఎకరంలో మనకి ఇన్ని లక్షలు వస్తున్నాయి వేద్దామని చెప్తారు, వేస్తారు, ఎకరం వేస్తారు. కానీ ఈ పనుల ఒత్తిడి వల్ల, పెట్టుబడి సరిగా పోవడం వల్ల, వివిధ రకాల వేరే పనుల వల్ల మనం ఆ పంటలు వాటి బిజీలో పడి దీనికి మందులు, దీనికి ఫెర్టిగేషన్ సరిగా చేయలేక ఈ పంటను మొత్తానికి పోయే అవకాశం, లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా ఒకరిద్దరు రైతులు మొత్తానికి తోటను తీసేసి గ్రాఫ్టింగ్ వంకాయ బాగాలేదని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని అటువంటిది ఏమి ఉండదు. గ్రాఫ్టింగ్ వంకాయ అనేది రైతు వేసుకోవచ్చు, మంచి దిగుబడి వస్తుంది, కొంతవరకు డిసీజులను తట్టుకుంటుంది, విల్డును తట్టుకుంటుంది. మనం మంచి ఫెర్టిగేషన్ ఇచ్చి మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే ఒక రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట గ్రాఫ్టింగ్ వంకాయ అని మనము 100%గా చెప్పుకోవచ్చు. ఇది గ్రాఫ్టింగ్ వంకాయకు సంబంధించిన పూర్తి వివరాలు. ఎవరైనా మీకు గ్రాఫ్టింగ్ వంకాయ మొక్కలు కావాలన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా నేను డిస్క్రిప్షన్లో కానీ వీడియోలో కానీ నెంబర్ ఇస్తా, దానికి వాట్సాప్ చేయండి. కంపల్సరీగా మీరు మొక్కలు ఆర్డర్ పెట్టినప్పుడు కానీ ఏదైనా అవసరం ఉండి కంపల్సరీ అన్నప్పుడు మాత్రము కాల్ చేయండి, ఇబ్బంది లేదు. బట్ చాలా కాల్స్ వస్తుంటాయి, చాలా మెసేజ్లు వస్తుంటాయి. లిఫ్ట్ చేయకపోతే ఏదో విధంగా అనుకుంటారు, మెసేజ్లు టైంకు మనము ఇవ్వకపోతే వాళ్ళు వేరే విధంగా ఫీల్ అవుతారు. అందుకని కంపల్సరీగా నేను ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. బట్ మీ అవసరాన్ని బట్టి మీరు నాకు ఇవ్వండి, నాకు మెసేజ్ పెట్టండి, కాల్ చేయండి. కంపల్సరీగా మీకు గ్రాఫ్టింగ్ వంకాయ మొక్కలు కావాలన్నా మన నర్సరీ ఉంది, మనం నర్సరీ ద్వారా పంపించడం జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి. ఫస్ట్ అవగాహన చేసుకోండి, డిసీజ్ల గురించి తెలుసుకోండి. అంతేగాని ఏదో తొందరపాటు మోటివేషనల్గా ఈ వీడియో మీకు మోటివేషనల్గా ఉపయోగపడుతుంది వీడియో. బట్ వాస్తవంగా మనం ఫీల్డ్లో దిగి మనం కల్టివేషన్ చేసినప్పుడు కంపల్సరీగా వీటిపైన అవగాహన అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఇప్పటికే వీడియో లెంత్ అయిందనుకుంటా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ ఫేస్బుక్లో మనకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.